హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఒక 2 వీక్స్ బ్యాక్ వీడియో అంటే ఇదైతే అన్‌ప్లాన్డ్ వీడియో అండి. ముందు రోజే మా హస్బెండ్ ఏం చెప్పారంటే, మనం బయటికి వెళ్దాము, అంటే నార్మల్‌గా ఔటింగ్ లాగా వెళ్దాము అన్నారు. నాకు అస్సలు నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్‌కి నేను ఎక్కడికి రాను అని చెప్పానండి. కానీ ఆయన ఏంటంటే ఇంకా వెళ్దాము, వెళ్దాము శివాలయంకి వెళ్దాము అని చెప్పారు. గోకర్ణ అంటే నాకు ఎప్పుడు గోకర్ణ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకేం తెలుస్తది చెప్పండి. శివాలయం ఉంటది. అలా అనుకుంటాం కదా! సో, శివాలయం ఉంటది. నీకు పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అలా అనైతే చెప్పారు. సరేలే గుడికి కదా! మనం వద్దు అనొద్దనేసి వెళ్దాము. జర్నీ కూడా చాలా అంటే మేముండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ అంటే మనకి ఒక 10 అవర్స్ జర్నీ అలా అయితే ఉంటది. అందుకే అండి ఆ ముందు రోజు ఈవినింగ్ చెప్తే ఇంక నేను నైట్ అంతా పడుకోకుండా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఎవ్రీ టైము బయటికి వెళ్ళేటప్పుడు ఏమైపోతుందంటే పిల్లలతోని కార్‌లో ఆల్మోస్ట్ 10 అవర్స్ కూర్చోవాలి కదా! వాళ్ళతోని జర్నీ అంటేనే పెద్ద టాస్క్. అందుకే ఫుల్‌గా ఫుడ్ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నువ్వుల లడ్డూలు మఖానా, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా! అవి ఒక దాంట్లో ఇద్దరికి కూడా సపరేట్ బాక్సుల్లో అయితే ప్యాక్ చేశాను. మళ్ళీ ఆ కార్‌లో కూర్చున్నాక కొట్టుకుంటూ ఉంటారు. తినడం తక్కువ. మా చిన్న బాబు తక్కువ తింటాడండి. అన్నీ వంపేస్తాడు. కానీ ఒక సపరేట్ బాక్స్ ఉండాలి. అందుకే ఇంకా మా హస్బెండ్ కోసం కూడా అలా డిఫరెంట్‌గా నైట్ అంతా పడుకోకుండా చేశానండి. మెయిన్‌గా పీనట్ పౌడర్ అండి. ఎందుకంటే బయటికెళ్తే చిన్న బాబు అయితే అసలు ఆ చట్నీలు ఏమీ తినడు. ఉట్టి ఇడ్లీ ఎలా తింటాడు చెప్పండి. అందుకే ముందు రోజే ఇంకా హెడ్ బాత్ కూడా చేశాను. గుడికెళ్తాం కదా అనేసి అది చేసేసి అవన్నీ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 4కే అంటే నేనైతే 3:30కే లేచానులెండి. మా ఆయనైతే 4కి లేచారు. ఎందుకంటే 10 అవర్స్ జర్నీ కదా! ఎర్లీ మార్నింగ్ బయలుదేరామనుకోండి, సగం డిస్టెన్స్ అయినా కనీసం కవర్ అయిపోద్ది పిల్లలు లేచేసరికి అనేసి పిల్లలైతే పడుకున్నారు. ఇంకా మనము వెళ్తాము అన్న ఒక 5 మినిట్స్ ముందు అలా లేపేశాను. అప్పటికే నేను మొత్తం బెడ్‌లో వాళ్ళకి పడుకోవడానికి అవంతా సెట్ చేశానండి. అమ్మో! అంటే నైట్ 3కి ఎర్లీ మార్నింగ్ 3కి ఆ కింద మనం కార్ పార్కింగ్ అక్కడికెళ్తే ఎంత భయమేసిందో. చాలా సైలెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయంగా అనిపిస్తది కదా! మన సౌండ్ మనకే వినిపిస్తున్నట్టు. ఇంకా నేను ఇంట్లో 2, 3 అంటే చెద్దర్లు అవి ఉంటే కూడా తీసుకెళ్తున్నాను. వాళ్ళు కన్వీనియంట్‌గా మంచిగా పడుకున్నారనుకోండి, నాకు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది. అలా అనేసి మా పెద్దోడు, చిన్నోడు మాత్రం వెనక మంచిగా సెట్ అయిపోయారు. చూసారు కదా! ఒక 5 కింద మంచిగా మెత్తగా వేశానండి. ఈ జర్నీ వేశాను కాబట్టి సరిపోయిందండి. లేకపోతే అమ్మో! అయిపోయేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఒక 2 అవర్స్‌కే లేచేశారు. అంటే ఆల్మోస్ట్ 6:30 ఆ టైంకి లేచేశారు. ఇంకా అంటే ఇంట్లో ఉంటే కొద్దిసేపు పడుకుంటారేమో. మా పిల్లలు మెయిన్ అంటే సండేలు అలా ఏమీ ఉండదండి వీళ్ళకి. ఏ రోజైనా కూడా ఇంట్లో కూడా త్వరగానే లేచేస్తారు. ఎందుకంటే నేను నైట్ 7:30కి పడుకోబెట్టేస్తాను కదా! ఇంకెన్ని గంటలు పడుకుంటారు. మా ఆయన అదే తిడతాడు. ఇంకా ఒక మనిషి ఎన్ని గంటలు పడుకుంటారు చెప్పు అనేసి ఇంకా మధ్యలో అంటే ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ జర్నీ అయిపోయాక ఇక్కడ ఆనంద్ భవన్ అని ఉంటే అందులో టిఫిన్స్ కోసం అయితే ఆగాము. మేమైతే అంటే మా పిల్లలు మాత్రం ఫుల్ ఎక్సైట్ అయిపోయారండి. చాలా రోజుల తర్వాత ఇలా బయటికి తీసుకెళ్తున్నాము అలా అనేసి. నాకు మాత్రం అంటే నేను అక్కడికెళ్ళే వరకు మాత్రం అంటే టెంపుల్‌కి వెళ్తాము, ఒకరోజు ఉంటాము, వస్తాము అలా అనుకుని వెళ్ళాను. కానీ అమ్మో! మా ఆయన పెద్దగానే సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి. నా లైఫ్‌లో ది బెస్ట్ సర్ప్రైజ్. అంటే నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్‌కి నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అక్కడికి వెళ్ళాక అసలు చెప్తే నమ్మరు. అంటే నేను దాన్నేమంటారు, ఒక ప్లేస్‌లో కూర్చొని నా మనసులో కొన్ని మాటలు ఉండిపోయాయి. అవన్నీ చెప్పాలనుకున్నాను. అవంతా తీరిపోయింది. ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామండి. ఫుల్‌గా ఘాట్ రోడ్ అంటే మధ్యలో అయితే కొంచెం ఘాట్ రోడ్లు అలా అయితే ఉన్నాయి. మా హస్బెండ్ నాన్ స్టాప్‌గా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్ళకి స్నాక్స్ తీసుకొచ్చాను కదా! స్నాక్సు, బొమ్మలు అన్నీ ఏసుకొచ్చాం. వాటరు ఎక్స్‌ట్రాగా అన్నీ తీసుకొచ్చేసాము. 3 అయ్యిందండి బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ చూసాక నిజంగా అండి నేను ఫ్లాట్ అయిపోయాను. బీచ్ పక్కకే రిసార్ట్ తీసుకున్నారు. అసలు ఆయనకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ. మా ఆయనకైతే మనకి పక్కకి అంటే నేను కూర్చున్నాను కదా! అక్కడి నుంచి జస్ట్ ఇట్లా పక్కకే బీచ్ ఉంటదండి. మనం నార్మల్‌గా మూవీస్‌లో చూడడమే తప్ప ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నేనెప్పుడూ అంటే బీచ్‌కెళ్ళడం కామన్. కానీ బీచ్ పక్కకే ఇలా రిసార్ట్ నేనసలు ఇది అంటే ఇంతలా ఆలోచించలేదు. ఇంత బావుంటదా అనేసి. ప్రైస్ కూడా రీజనబుల్ అండి. మీలో ఎవరైనా బెంగుళూరు ఉంటే తప్పకుండా గోకర్ణ ఎళ్ళండి. అంటే మనకి ఇట్లా బీచ్ పక్కకి రిసార్ట్‌లయితే ఉంటాయి.
అండ్ ఫుడ్ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ సమ్మర్లో ద బెస్ట్ 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 అండి. మేము ఇంకా కొంచెం అంటే అన్ప్లాన్డ్గా వెళ్ళాము. ఒక 1 వీక్ ట్రిప్ వేసుకున్నాం అనుకోండి. అక్కడ మురుడేశ్వరు అలా టెంపుల్స్ ఉంటాయి, అడ్వెంచర్ ట్రిప్పులు ఉంటాయి, ఇలా బీచ్ చూసారు కదా. ఈ రిసార్ట్ ఇలా ఉందా, అలా ముందుకు నడుచుకుంటూ అక్కడ గేట్ ఉంది కదా, అందులో నడుచుకుంటూ వెళ్తే బీచే. అండ్ ప్రైస్ కూడా పర్ డే 2500. మనకి కొంచెం బెటరే కదండి. అంటే నార్మల్గా మనం గోవా అక్కడికి వెళ్తే కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయేమో, ఇక్కడైతే రీజనబుల్గా అనిపించాయి. అంటే టైం 3 అయిపోయింది కదా, అందుకే అండి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ కూడా మేము దిగిన రిసార్ట్లో అయితే మీలో ఎవరైనా అంటే గోకర్ణ వెళ్ళాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఈ రిసార్ట్ చెప్తాను. ఎంత బాగుందంటే ద బెస్ట్ బెస్ట్ ఫుడ్ అండి. అండ్ మీరు గూగుల్కి అక్కడికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ అయిన బెస్ట్ ఫుడ్ నియర్ మీ అంటే ఇదే రిసార్ట్ చూపిస్తుంది. అంత బాగుంది. ఇంకా పిల్లలు నేను ఫుల్గా తినేసాము. అండ్ ఇంకా అక్కడ అంటే టెంపుల్ అన్నట్టే కానీ ఇంకా అంతా సీ ఫుడ్, నాన్ వెజ్ ఎక్కువగా అవే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఫుల్గా ఫారినర్స్ ఉంటున్నారు అనుకుంటా. ఏ రిసార్ట్లో చూసినా ఫారినర్సే ఉన్నారు. ఫుడ్ మాత్రం మంచిగా కడుపు నిండా తినేసి చాలా రిలాక్స్ అయ్యామండి. అంటే ఎండగా ఉన్నా కూడా అటు నుంచి చల్లగాలి తగులుతూనే ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఉయ్యాల కూర్చొని సేద తీరుతూ ఉన్నాము. అసలు అంటే అంతసేపు మార్నింగ్ ఎప్పుడో 4కి నేను ముందు రోజు నైట్ కూడా అంతా నిద్రపోలేదు కదా. నాకైతే అక్కడికి వెళ్ళగానే ఆ చల్లగాలికి నిద్ర అంటే ఇంకా మొత్తం కళ్ళు మూసుకుని పోతున్నాయి. మా చిన్నడేమో కింద మొత్తం ఇసుకేసారండి. ఇంకా ఇసుకలో దొల్లేసి అసలు ఆగమాగం చేశాడు. అండ్ మా పిల్లల ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా కాదండి. అసలు వాళ్ళ డాడీకి అయితే ముద్దులు పెట్టేసుకొని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళైతే సూపర్ హ్యాపీ అండి. ఇంకెప్పుడు ఆ బీచ్లో కురుకుదామా అని చూస్తూ ఉన్నారు. కానీ మేము కరెక్ట్గా మధ్యాహ్నం ఆ టైంకి దిగాం కదా, ఒక 1-2 అవర్స్ అయినా రూమ్లో మనము అంటే రెస్ట్ తీసుకొని తర్వాత డ్రెస్సులు మార్చుకొని వెళ్దాము. అంటే స్విమ్ వేర్ అవి కూడా తీసుకొచ్చాను, ఇంకా వేసుకొని మనం బీచ్లోకి వెళ్దాము అని చెప్పాను. ఇంకా మా చిన్నోడేమో ఇక్కడ ఫుల్ సేపు మట్టిలోనే ఆడుకున్నాడు. సర్లే ఇంకా. అండ్ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అక్కడ చూస్తే ఎంబారసింగ్గా అనిపించిందండి. వీడొక్కడే అల్లరి చేస్తాడు ఇంకా. కానీ పోనీలే ఇంకా పిల్లలంతా ఇంతే కదా అనేసి నేనైతే లైట్ తీసుకున్నాను. ఫుల్ సేపు ఆడుకున్నాడు. ఇంకా రూమ్లోకి వెళ్ళేసి అక్కడ వెనుకుంది కదా, అక్కడే మేమైతే రూమ్స్ తీసుకున్నాము. ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసుకొని అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం. మీరు కానీ అంటే ఇలా అంటే బీచ్కి గోకర్ణ, మురుడేశ్వర్ ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా ఇలా బీచ్ వ్యూ ఉన్న రిసార్ట్సే తీసుకోండి. ఫుల్గా ఎంజాయ్ చేయగలరు. అంటే అందులో ఇప్పుడు మంచిగా వాటర్లో ఆడుకున్న డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైనా అండ్ మార్నింగ్ టైంలో అయినా సన్సెట్ అవన్నీ చూడడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా హస్బెండ్ ఏమో ఈ సన్ గ్లాసెస్ ఇవైతే తీసుకొచ్చారు. అవి లాస్ట్ టైం మా తమ్ముడు కెనడా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడండి. కాస్ట్ 10,000 అలా ఉంటాయంట. ఈ పిల్లలేమో వాటిని ఖరాబ్ చేసేస్తానని ఇయ్యండ్రా అంటే అంటే ప్రాబ్లం ఏంటంటే పెట్టుకుంటే ఏం కాదండి, కానీ ఇద్దరు లాక్కుంటూ ఉంటారు. ఇంకంత కాస్ట్వి కదా, నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోను. మా పెద్దోడేమో అమ్మ నువ్వు పెట్టుకో, నీకు ఎలా ఉంటాయి చూడు 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 అన్నాడు. నేను ఒక జస్ట్ 2 మినిట్స్ పెట్టుకొని ఇచ్చేసానండి. నాకు అసలు నచ్చవు ఇలాంటివంటే. అండ్ నేనైతే వాటర్లో తడవడానికి వెళ్ళట్లేదు. ఏదో ఇంకా పిల్లలు ఆడుకుంటారు అండ్ మా హస్బెండ్ వీళ్ళు ఆడుకుంటారు కదా అనేసి ఇంకా వీళ్ళతో పాటు వీళ్ళు వెనక బాడీగార్డ్ లాగా నా పని. అంటే వాటర్ తీసుకెళ్ళడము, ఆ ఫోన్ తీసుకెళ్ళడము. వీళ్ళనైతే మంచిగా ఫోటోలు కూడా తీసేసాను. అక్కడ మా హస్బెండ్ బాగున్నావు నువ్వు ఈ డ్రెస్లో అని చెప్తూ ఉన్నాను. అంటే ఇంకా కొంచెం వేడిగా ఉంది. నేను చెప్పాను అప్పటికే ఒక 5-6 ఆ టైంకి వెళ్దాం రా బాబు అంటే, మా వాళ్ళకి ఆ బీచ్లో ఇంకా ఆడేయాలి అనేసి 4:30 ఆ టైంకైనా వెళ్ళిపోయారు. బట్ నీళ్ళు మాత్రం చల్లగా ఉన్నాయండి. మంచిగా అంటే బీచ్ దగ్గర మాత్రం ఎక్కువగా ఎండగా అనిపించలేదు, చల్లగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఆడేశారండి ఇక వాటర్లో. ఇంకా అక్కడ ఇసుక అదంతా ఉంది కదా, అందులో దొల్లేశారు. మెయిన్గా మా చిన్నోడండి, మా చిన్న బాబుకి బీచ్ అంటే అసలు చెప్పలేము. అంటే మెయిన్ వాటర్ బేబీ వీడేమో, మా పెద్ద బాబు ఏమో కొంచెం భయపడిపోతాడండి. పెద్ద బాబుకి భయం కానీ చిన్న బాబుకి అసలు భయం అనేదే తెలియదు. ఇంకా అందులోకి ఉరుకుతాడు. అండ్ అలా వెళ్తున్నప్పుడే అండి కొంచెం చిన్న పాటలో ప్రమాదం కూడా తప్పిపోయింది. మేము అంటే ఏదైనా ఇంకెక్కడ ఏమైనా లొకేషన్ ఉంటుందా అని చూస్తున్నప్పుడు ఒకటేసారి వాటర్లో కురికేసాడండి. నాకేమో గుండె అయినంత పని అయిపోయింది. అక్కడ లోపలంట అంటే అక్కడ రాశారు కూడా బోర్డులో, ఇక్కడ సుడిగుండాలు అలా వస్తాయి, ఎక్కువ దూరం వెళ్ళొద్దు అండ్ నైట్ టైం కూడా వెళ్ళొద్దు అని బోర్డు కూడా పెట్టారు.
మా వోడేమో అలా ఉరికేసరికి ఇంకా వాళ్ళ డాడీ కూడా పరుగు పరుగు తీశారండి. అమ్మో! అసలు ఈ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఎంత అంటే ఇంకా అందుకే నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఉన్నప్పుడు వీడియోలు కూడా తీయలేదండి. ఎందుకులే మళ్ళీ అంటే మన పిల్లలు ఇదంతా ఇంపార్టెంట్ కదా! ఈ వీడియోలు ఇదంతా ఏముందిలే అని నేను ఎలాగో ఇంకా వాటర్‌లో తడవను కాబట్టి ఇప్పుడైతే ఫోన్ తెచ్చేసుకున్నాను. మోస్ట్‌లీ అంటే ఎక్కువ షూట్ అయితే చేయలేదండి. కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అండ్ బీచ్లు కూడా చాలా చాలా నీట్‌గా ఉన్నాయండి. ఒక 3 అవర్స్ ఆడుకున్నాక ఇంకా మళ్ళీ రూమ్‌కెళ్ళి స్నానం చేసేసాము. మంచిగా అంటే ఇక్కడైతే గీజర్లు ఉండవంట. ఎందుకంటే బీచ్ దగ్గరగా ఉంది కదా! సో షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి అనేసి చెప్పారు. గీజర్స్ అయితే వాడరంట. ఇలా మనకు వాటర్ హీటర్ ఉంటది కదా! అదైతే ఇచ్చారండి. ఇంకా పెద్దగా వాటర్ వేడి చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదా! అందరం మంచిగా ఫ్రెష్‌గా స్నానం చేసేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాము. అంటే ఆ బీచ్ చుట్టూ రిసార్ట్‌లే ఉన్నాయి. సరేలే వేరే రిసార్ట్‌లోకి వెళ్ళి కూడా భోజనం చేద్దాము అనేసి అయితే వేరే దగ్గరికి వచ్చాము. అక్కడ ఇద్దరు ఫారినర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా ఇద్దరు మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, డ్రింక్ చేసుకుంటూ, ఫుడ్ తినుకుంటూ అంటే చాలా మెంబర్స్ వాళ్ళే వస్తున్నారండి. ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారంట కూడా ఇక్కడ. మేము ఒకరిని అడిగాము. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటారంట. వాళ్ళు ఎంత ధైర్యంగా వచ్చి ఇండియాలో ఉంటారండి. నాకేమో నార్మల్‌గా ఫారిన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళాలంటే భయము. ఎందుకో అండి ఇండియానే నాకు అన్నిటికంటే సేఫ్‌గా అనిపిస్తది. పిల్లలకైతే ఇంకా పెరుగన్నం తీసుకున్నాను. అంటే అందులో వాళ్ళు తినేటివి ఏమీ లేవు. అండ్ మా చిన్నోడు ఏంటంటే నిద్రొస్తున్నట్టు ఇంకా అంటే ఫుల్‌గా వాటర్‌లో ఆడేశారు కదా! ఇంకా నిద్రొస్తుంది అనేసి తుల్లుతూ ఉన్నాడు. నేనేమో ఒకటి చికెన్ ఐటమో ఏదో తీసుకున్నాను. చెప్తున్నాను కదా! ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశామండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నీకు నచ్చింది అంటే ఏదైనా ఆర్డర్ పెట్టు, ఏదైనా తినేస్తాము అనేసి ఈ చిల్లీ చికెన్ పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో ఇది ఇక్కడ తినేసి వాళ్ళకి ఆ పెరుగన్నం తినిపించేసుకొని మళ్ళీ మా రిసార్ట్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఫుడ్ అయితే బాగుందండి. కానీ ఎక్కువగా ఫుడ్ ఎలా ఉందంటే కొంచెం ఫారెన్ వాళ్ళు ఎలా తింటారు ఇదొక్కటే నార్మల్ ఐటమ్ ఉంది. లేదంటే నార్మల్‌గా సాలడ్స్ అండ్ అలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బిర్యానీస్ అవన్నీ మనకు అవైతే పెద్దగా బాగోవండి ఇక్కడ ఇలాంటి ప్లేస్‌లో. అందుకే మళ్ళీ మా రిసార్ట్‌కి వచ్చాక మేము అంతగా ఫుడ్ తినలేదు కదా! మా హస్బెండ్ పిజ్జా ఆర్డర్ చేశారు. అండ్ ఇంకా అత్తమ్మకైతే ఫోన్లు చేసేసి అత్తమ్మకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అంటే మేము సడన్ ట్రిప్ కదా! రోజు అత్తమ్మతో మాట్లాడతాము. ఇంకా మేమే అనుకోకుండా వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా పిల్లలు చెప్తున్నారు నానమ్మ ఇలా బీచ్ ఇదంతా అనేసి బావగారితో, అత్తమ్మతో అందరితో మాట్లాడాము. ఇది ప్రాన్ అంట. ఈ ప్రాను అండ్ పిజ్జా తీసుకున్నారండి. చెప్పాను కదా ఇంకా రైస్ ఐటెం పెద్దగా ఏం బాలేదు. అండ్ మా చిన్నోడు నిద్ర వచ్చినట్టు చేశాడా, నిద్ర లేదు ఏం లేదండి. మళ్ళీ ఫుడ్ని చూసేసరికి ఆ ఫుడ్ అదంతా కూడా ఇంకా అందులో వాడే తింటాడు అవన్నీ కూడా తిన్నాడు. అసలు ఫుడ్ మాత్రం ఆసం అండి. వెంటనే వెళ్ళి 8 ఆ టైంకి పడుకుండిపోయాం. ఫుల్గా అలసిపోయాం కదా! పిల్లలు కూడా బాగా పడుకుండిపోయారు. నేను మార్నింగ్ 7కి అలా లేచానండి. నేను లేచే వరకే రూమ్లో ఎవ్వరూ లేరు. అరే ఏంటా అని బయటకెళ్ళి చూసేస్తే మా పిల్లలు బీచ్కి వెళ్ళిపోయారు మార్నింగ్ వాళ్ళ డాడీతో. మళ్ళీ మార్నింగ్ ఆడుకోవడానికైతే అక్కడికైతే వెళ్ళిపోయారండి. నేను చూసి ఫస్ట్ షాక్ అయిపోయాను. అరే ఇంత త్వరగా ఎక్కడికి వెళ్ళిపోయారా అని చూసేసరికి ఇంకా అంటే ఆ రిసార్ట్కి డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇలా మొత్తం తిరిగేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీ పిల్లలిద్దరు అంటే మా హస్బెండ్ కూడా కొంచెం మార్నింగ్ త్వరగా లేస్తారండి. చూసారు కదా మార్నింగ్ అయితే ఇంకా పీస్ఫుల్గా ఉంది. పెద్దగా జనాలు అండ్ ఎప్పుడైనా అండి మనకి ఇట్లా బీచ్లు కొంచెం ప్రశాంతంగా ఉంటేనే బాగా అనిపిస్తుంది. నాకేంటంటే అంటే కొంచెం మనం కూర్చొని టైం పాస్ చేయడానికి అండ్ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే మనము అంటే కొద్దిసేపు నైట్ కూర్చొని మాట్లాడుకోవడానికి అలా మేము పిల్లలతో వచ్చాం కదా! ఇంకా వాళ్ళకి టైంకి ఫుడ్డు నిద్ర అన్నీ ఉండాలి కదా! ఇంకా వాళ్ళతో పాటు మేము పడుకున్నాం. నేను వచ్చేసరికి చూశారు కదా మా హస్బెండ్ ఏమో ఆ పిల్లలిద్దరినీ ఆడిపిస్తూ ఉన్నారు. ఈ 2-3 డేస్ మొత్తం ఇంకా ఆయనే ఆఫీస్ కాల్స్ ఏవి కూడా అటెండ్ చేయలేదు. ఫుల్గా పిల్లలతోనే టైం స్పెండ్ చేశారు. అండ్ నేనైతే ఇంకా అటు ఇటు ప్రశాంతంగా తిరుగుతూ చాలాసేపు ఒంటరిగా కూర్చున్నానండి. నిజంగా చాలా అంటే అప్పుడప్పుడు ఒంటరితనం కూడా బాగా అనిపిస్తుంది తెలుసా? మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా లేదా కూడా కామెంట్ చేయండి. మనతో మనం ఉండి మన బాధలు అంటే అలా డీప్గా అలా కూర్చొని ఉండుంటే బాగా అనిపించింది. మా మమ్మీ వచ్చారండి. అంటే మా మమ్మీతో ఒకసారి మురుడేశ్వరు అండ్ ఇవన్నీ కూడా వెళ్ళాము అమ్మతోని. కానీ అప్పుడు బీచ్కి ఇంత ఎంజాయ్ చేయలేదు. ఈసారి ఉండుంటే మా మమ్మీతో అంటే అది ఇంకో హ్యాపీనెస్ కదా! అలా మనమంతా హ్యాపీగా ఉంటే ఏవైనా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇప్పటికైనా అండి అంటే
నేను ఇంత లోగా ఉంటున్నాను, మా హస్బెండ్ ఇంత చేయడం నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ మేమైతే ఇక్కడ దర్శనానికి కూడా వెళ్ళాము. ఇక్కడ శివలింగం ఉంటుందంటే చాలా ఫేమస్ అండి. మీరు ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు చూడండి, గోకర్ణ గురించి ఎంత బాగా చెప్తారు ఆయన అయితే. అండ్ ఇక్కడైతే మనకి నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువగా అమ్ముతున్నారు. అంటే సంతలాగా ఉంది. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ బాగా అమ్ముతున్నారు. ఇంక ఇక్కడ కొద్దిసేపు బాగా ఆడుకొని దర్శనం చేసేసుకున్నాము. ఇంకా మళ్ళీ అంటే బ్యాక్ టు ఫుడ్ సెక్షన్. మాకు లిటరల్లీ చెప్తే నమ్మరు, ఒక 7,000-8,000 ఫుడ్కే అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఏం తింటారు అండ్ అక్కడ ఏది బాగుంది అవే తిన్నాము. ఇంకా వాళ్ళకి ఇష్టం లేని నేను పెట్టానండి మోస్ట్లీ. అండ్ అందులో వాళ్ళకు అంటే ప్రిపేర్ చేసేటప్పుడు ముందే చెప్పాను, అసలు స్పైస్ వేయకుండా మీరు ఏదైనా తెచ్చిపెట్టండి, మా పిల్లలు తినేస్తారు అనేది. మేమైతే ఆల్మోస్ట్ 3 days ఉన్నాము. అండ్ స్టేయింగ్కి కూడా ఒక్క రోజుకి 2,500. అండ్ బెంగళూరు నుంచి అయితే మీరు మాలాగా అంటే ఎర్లీ మార్నింగ్ అలా బయలుదేరిపోయారనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోతారు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే, ఒక 1 day పట్టేసిందండి. ఇంకా మండే రోజు అంటే సాటర్డే సండే ఇంకా అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి మండే అయితే బ్యాక్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ టైం అక్కడ బిర్యానీ కూడా తీసుకున్నారు. మా పెద్ద బాబుకి నచ్చిందంట. ఇష్టమైన ఫుడ్ అండి. అందులో కొంచెం కారం వేసినా కూడా ఎంత బాగా తింటాడు చూసారు కదా. ఇంట్లో తినరా అంటే అసలు నువ్వే తినిపించమ్మా అంటాడు. బయటకు వస్తే మాత్రం మంచిగానే తింటాడు. ఫుడ్ విషయంలో పెద్దగా సతాయించర్లేండి వాళ్ళు. అంటే వాళ్ళకి నచ్చిందే తీసుకుంటాం కాబట్టి ఇంకా ఫుల్గా మంచిగా తినేశారు. అటు ఇటు తిరిగేసాము. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కానీ ఫుల్ దాహం అండి. ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఈ టైంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, ఫుల్ దాహం వేసింది. మేము ఆల్రెడీ బిస్లరీ పెద్ద బాటిల్ కూడా తీసుకెళ్ళిపోయాము. అది తీసుకెళ్ళడం కూడా బెటర్ అయిపోయిందిలేండి. ఇంకా ఫుడ్ ఇదంతా ఎంజాయ్ చేసేసి ఫైనల్గా అయితే వచ్చేసామండి. ఈ వీడియో ఎప్పటి నుంచో మీకు షేర్ చేయాలి అనుకున్నాను, అసలు డిలే అయిపోతూ వచ్చింది. తర్వాత అయితే బోటింగ్ కూడా ఉందండి. ఇక్కడ బోటింగ్ అడ్వెంచర్స్ అలా ఉన్నాయి. కానీ పిల్లలతో మేము పెద్దగా అడ్వెంచర్లు అలా ఏం చేయలేదు, కానీ బోటింగ్కి అయితే వెళ్ళాము. చాలా 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 బాగా అనిపించింది. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గోకర్ణ తప్పకుండా వెళ్ళండి. మంచిగా పిల్లలతోని సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే బీచ్లు కదా, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు కూడా నచ్చేస్తుంది. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.